కంప్లైంట్స్ ఉన్నాయమ్మా మీ హాస్టల్ మీద. గౌరవనీయులైన ఫుడ్ కమిషనర్ గారికి నమస్కారములు. అయ్యా, కృష్ణా జిల్లా పెడన మండలం అయిన బల్లిపారు అనే గ్రామంలో అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల హాస్టల్లో ఫుడ్ మరీ దారుణంగా పురుగులతో పెట్టడం జరుగుతుంది. అడిగిన పిల్లలను కొట్టడం జరుగుతుంది. మీ పేరెంట్స్కి చెప్పారంటే మిమ్మల్ని మేము ఇక్కడి నుంచి పంపుతామని బెదిరించడం జరుగుతుంది. స్నానం చేయడానికి కూడా వస్తువులు లేవు. ఒకవేళ 3 గంటలకు లేపి బాత్రూంలో లైన్లో నించోబెట్టి తర్వాత 3ంటికి జరుగుతుంది. అందరినీ ఒకే బాత్రూంలో పంపడం జరుగుతుంది. పడుకునే వసతి గదిలో వస్తువులు ఏమీ లేవు. ఒకరిపై ఒకరు పక్కన ఇరుక్కొని పడుకోవాలి వస్తుంది. తల్లిదండ్రుల్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంది. బయట ఉన్న సెక్యూరిటీ వాళ్ళు వచ్చిన పేరెంట్స్ ఏమన్నా తినడానికి ఆహారం తీసుకొస్తే అందులో కొన్ని తీసుకొని తినేయటం జరుగుతుంది. ఆహారం మెనూలో పెట్టవలసిన ఫుడ్ పిల్లలకు పెట్టకుండా టీచర్స్ తినడం, అక్కడ ఏ వస్తువు కావాలన్నా సరే పిల్లలు దగ్గర మనిషికి 50 రూపాయలు చొప్పున 100 రూపాయల చొప్పున వసూలు చేసి కొనడం జరుగుతుంది. లేదంటే కొట్టడం తిట్టడం జరుగుతుంది. బాధ్యత గల టీచర్లు చేస్తుంటే పిల్లలు ఏమైపోతారు సార్? శ్రీలంక ఎన్నో దారుణమైన విషయాలు అక్కడ జరుగుతుంది, చూసాం సార్. ఒక్కసారి దయవుంచి పెద్ద విన్నపంతో తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఒకసారి ఆ హాస్టల్ను విజిట్ చేయాల్సింది మిక్కిలి వినయంతో కోరుతున్నాము సార్. అక్కడ ఎంతోమంది బాలికలు ఎవరితో చెప్పుకోలేక మానసికంగా ఆరోగ్యపరంగా బాధపడుతున్నారు సార్. ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి. అదొక కంప్లైంట్. నెక్స్ట్ ఇంకొకటి పెట్టారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీరు ఒకసారి కృష్ణా డిస్టిక్ పెడన మండలం బల్లిపర్రు విలేజ్లో ఉన్న గర్ల్స్ గురుకులం స్కూల్ అండ్ హాస్టల్కి ఒకసారి వెళ్ళండి సార్. అక్కడ పిల్లలకు కనీస వసతులు లేవు, ఫుడ్ సరిగా లేదు. చాలామంది పిల్లలు ఆకలితో పడుకుంటున్నారు. కనీసం పడుకోవడానికి కూడా ప్లేస్ కూడా లేదు. ఒకరిపై ఒకరు పడుకోవలసి వస్తుంది. అక్కడ ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ సరిగా లేదు సార్. మీరు కొంచెం ఒకసారి ఆ హాస్టల్ విజిట్ చేయండి ప్లీజ్ సార్. చాలామంది పిల్లలు మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ విజిట్. మీరు తప్పక లోకంలో ఎవరు పిల్లలని పట్టించుకోరు సార్. మీరు వచ్చి పిల్లలకు న్యాయం చేయండి సార్. ఇప్పుడు పిల్లలు స్నానాలకు ఇబ్బంది పడుతున్నారా? 3ంటికి ఏమన్నా లేపుతా ఉన్నారా? 3ంటికి కాదు సార్, ఎప్పుడు మామూలుగా 5:30కి రెడీ చేయడానికి లేపుతారు అంతే తప్ప అన్ని గురుకుల పాఠశాలలు. అమ్మా, నేను పిల్లలతో మాట్లాడతాను పర్సనల్ గా. వాళ్ళు ఈ కంప్లైంట్ నిజమంటే మటుకు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓపెన్ గా చెప్తున్నా, అది సమస్య. మీరు పిల్లల భోజనాలు వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నారా? 50 రూపాయలు 100 రూపాయలు అట్లా? తినడానికి తెచ్చిన వస్తువులను బయట వాళ్ళు ఎవరో తీసేసుకుంటున్నారు, తింటున్నారు అని. అంటే నేను ఒక కంప్లైంట్ వస్తే ఏదో గ్రెడ్స్ తో పెట్టారు అనుకుంటాను. డిఫరెంట్ గా 2 కంప్లైంట్లు వేరువేరుగా వచ్చాయి. అవి అంతో ఇంతో లేనిది ఏమీ లేనిది. చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారమ్మా ఒక స్టూడెంట్? ఏ క్యాలిక్యులేషన్ మీది? ఏ జీవో ఉంది మీ దగ్గర? ఉందా? చూపించండి. అన్ని గురుకుల భాషలో కూడా 100 గ్రామ్స్ చికెన్. కాదండి, నేను నిరూపిస్తే మీరు రాజీనామా చేస్తారా? 100 గ్రామ్స్ ప్రకారం నేను కాదని నేను నిరూపిస్తా, మీరు రాజీనామా చేస్తారా? నిరూపిస్తే అదే ఫాలో అవుతాం సార్. 100 గ్రామ్స్ మరి ఎక్కడైనా అని మీరే డిసైడ్ చేసి చెప్పేస్తే మేమెందుకు పనిలేకనాగా? చెప్పండి. కాదమ్మా, వినండి, లిజన్. ఇది మీ దగ్గర ఏ జీవో ఉంది అంటున్నా నేను. మీరు ఇది చూపిస్తున్నారు 22లోనా? ఓకే, ఇదే కదా. ఇది పర్ డే క్యాపిటా అమ్మా. ఒక రోజుకి ఎన్ని ఇవ్వాల్సింది మనకు? 500 గ్రామ్స్ 10th బిలో పిల్లలకు, 600 గ్రామ్స్ ఇంటర్మీడియట్ పిల్లలకు రైస్ ఇవ్వాలి కదా. ఇదంతా పర్ డే క్యాపిటా. ఇక్కడ ఎంత ఉందమ్మా? చికెన్ 45 గ్రామ్స్ ఉందమ్మా. ఇంటర్మీడియట్ పిల్లలకు 50 గ్రామ్స్ ఉంది పర్ డే. 7 డేస్కి ఎంత అవుతుంది? 45 గ్రామ్స్ అంటే 7 డేస్కి ఎంత అవుతుంది? 315 గ్రామ్స్ అవుతుంది. ఇంటర్మీడియట్ పిల్లలకు 350 గ్రామ్స్ అవుతుంది. ఎన్నిసార్లు ఇస్తాం మనం? ట్వైస్ అంటే డివైడెడ్ బై 2 అంటే 157.5 గ్రామ్స్ డివైడెడ్ బై 2. మీ ప్రకారమే పోదాం. నా దగ్గర మీరేదో చెప్పారు కదా మేడం, ఏదో మొత్తం ఇండియా ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటేలాగా ఇస్తున్నామని. ఎట్లా చెప్పండి. మీరు చెప్పండిలే. నేను కాదన్నా, మీరు మాటే చెప్పారు. మీరు ఏం చెప్పారు ఇందాక?
మొత్తం 100 గ్రామ్స్ సార్ అన్నారు. 100 గ్రామ్స్ ఏ లెక్కచారం చెప్పండి మీరు ఏ లెక్కచారం ప్రకారం చేస్తున్నారు 100 గ్రామ్స్ చెప్పండి. ఇది చూడండి బాగుంది, పెద్దది సేమ్ అదే ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. ఏ లెక్కచారం ఇస్తున్నారు మీరు 100 గ్రామ్స్ చెప్పండి నాకు. మీరు ఎంత ఇస్తారు నేను చెప్తే మీరు ఇచ్చేది ఏంటండి? ఇన్ని రోజులు ఏం చేద్దాం? లిజన్, మీరు వినండి ఒక మాట. 150 కూడా కాదు, 157.5 గ్రామ్స్ ఈచ్ స్టూడెంట్ 10th లోపల. ఇంటర్మీడియట్ పిల్లలకు 175 గ్రామ్స్ ఈచ్ టైం. 6 మందికి 1 కిలో ఇంటర్మీడియట్ పిల్లలకి అయితే, వీళ్ళకైతే 157.5 గ్రామ్స్. మీ నోట్లోంచి నాకు ఆ మాట రావాలా? మీరు ఎక్కువ తక్కువ ఇస్తారనేది డిఫరెంట్. మీరు చెప్పేది పర్ క్యాపిటా మనకు కొంచెం హై రేట్లో ఉన్నప్పుడు కొంచెం ఒక 20-34 గ్రాములు అటు ఇటు మేనేజ్ చేసుకుని నో ప్రాబ్లం. అదే మన చేతులు ఈరోజు 180 ఉంది, ఇవ్వచ్చు మనం సఫిషియెంట్గా. రేపు 300 అవుతుంది, అప్పుడు ఒక 34 గ్రాములు తగ్గించుకోండి. కానీ మీ నోట్లోంచి ఆ వర్డ్ రాకుండా ఉంటే ఎందుకు ఆ పేపర్ ఇవ్వడం? 2023 ఫిబ్రవరి 20 తేదీ ఇచ్చారు అది. ఇదిగోండి, దిస్ ఇస్ ఫర్ యూ ఓన్లీ, మీరే తీసుకోండి అమ్మా. ఇది GOMS నెంబర్ 8. మీరు ఎట్లా ఏ లెక్కచారం ప్రకారం ఇస్తున్నారు? బ్లైండ్గా 100 గ్రామ్స్ అని చెప్పేస్తారు ఏంది? కానీ మీ వాయిస్ మీరు అంత కఠినంగా 100 గ్రాములు ఇస్తున్నాం కాదు. మేము మొత్తం స్టేట్ అంతా ఈ విధంగా ఇస్తా ఉన్నారని మీరే చెప్పేస్తే ఎట్లా చెప్పండి? 100% రాంగ్ అండి. రాంగ్ అయితే ఏంది? నో డౌట్ అబౌట్ దట్. రాంగ్ ఏంది? 100% రాంగ్. మళ్ళీ దాంట్లో డిస్కషన్ ఏముంది? ఎట్లా ఇస్తారు చెప్పండి? మీరు 45 గ్రామ్స్ ఉంది ఆడ పర్ డే. మీరు ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం 100 గ్రామ్స్ ఇస్తున్నారు నాకు ఒక వర్డ్ చెప్పండి. GOMS నెంబర్ ఏపీ స్టేట్ అంతా ఒకటే ఉండేది. ఏ గురుకుల పాఠశాల కన్నా పోండి. అరే ప్రిస్క్రైబ్డ్ మెనూ మీ దగ్గర ఉండేది నా దగ్గర ఉండేది ఒకటే కదా, ఇంకా ప్రాబ్లం ఏముంది? అటువంటిప్పుడు మీరు 100 గ్రాములు ఏ లెక్కచారం ఇస్తున్నారు? ఒక్క లెక్క చెప్పండి నాకు, ఒక లెక్క చెప్పండి. ఈ మెనూ ప్రకారం మాకు ఇచ్చిన క్వాంటిటీస్ ప్రకారం ఈ విధంగా 100 గ్రామ్స్ ఇస్తున్నాం సార్ అని ఒక లెక్కచారం చెప్పండి. లేదు మీ దగ్గర ఆన్సర్, మీరు బ్లైండ్గా ఇస్తున్నారు. అమ్మా అదంతా సెకండరీ. నేను టెండర్ రేట్లు డబ్బులు ఇవన్నీ పక్కన పడేయండి. అదంతా మళ్ళీ మాట్లాడదాం, సమస్య కాదు అది. మీరు రాంగ్ చేస్తున్నారా లేదా? మీ నోట్లోంచి వచ్చే వర్డ్ నాకు 157.5 గ్రామ్స్ ఇస్తున్నాం సార్, ఇవాళంతా రేట్ల ఫ్లెక్చువేషన్ వల్ల ఒక 20-30 గ్రాములు అటు ఇటు అవుతుంది అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంటర్మీడియట్ పిల్లలకు 175 గ్రామ్స్, అది లెక్కచారం అండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు పెడితే ఎట్లా? ఇంకా నేను ఈ కంప్లైంట్లో ఉండేటి తప్పని నేను ఎట్లా అనుకోవాలా? మీరు చెప్పేది నిజంగా అన్నప్పుడు, నేను ఒక క్వశ్చన్ వేసినప్పుడు మీరు తప్పు అయినప్పుడు ఇవన్నీ కంప్లైంట్లు నిజం కాదని నేను ఎట్లా నమ్మాలా? చెప్పండి, మీరు చెప్పండి మేడం. అన్ని ఎన్నేళ్ళ నుంచి చేసినా 5 నిమిషాలు చదువు అది. మీరు MScలు BEdలు చేసింటారు కదా, 5 నిమిషాలు చదువు అది. 5 నిమిషాల చదువుకు 3 years చేసినా లేకపోతే నిన్నొచ్చినా నెల క్రితం వచ్చినా ఇవన్నీ అనవసరం. GOMS నెంబర్ 8 30 ఎన్ని ఐటమ్స్ మొత్తం ఉండేది? 42 ఐటమ్స్ డైలీ వైజ్ ఉన్నాయి. ఎంతెంత క్వాంటిటీ ఇవ్వాలా? దాల్ ఇన్ని గ్రామ్స్, 25 గ్రామ్స్ 7 days ఎంత అవుతుంది? 175 గ్రామ్స్. 175 గ్రామ్స్ 10 times వస్తుంది మీకు దాలు. ఏది? సాంబారు పప్పు కలిపి. దానికి డివైడెడ్ బై చేసుకోవాలి 175 గ్రామ్స్. అది పర్ క్యాపిటా అండి, పర్ క్యాపిటా సిస్టమ్ రూలు. ఆ రూల్ ప్రకారం ఆయిల్ ఇంత, ఇవన్నీ పర్ క్యాపిటల్ ఉన్నాయి. అవన్నీ డివైడెడ్ బై చేసుకొని రేటు ఫ్లెక్చువేషన్ బట్టి కొంచెం అటు ఇటు క్వాంటిటీస్ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటా. ఇప్పుడు ఇప్పుడు 180 ఉంది చికెన్. మనము ఇంతమంది పిల్లల కంటే కన్నా హై క్వాంటిటీ, అప్పుడు మనకు ఇంకా 20-30 రూపాయలు తగ్గుతుంది. ఏది హోల్సేల్లో తీసుకుంటే మనం 1 కిలోది కొనేదానికి 70-80 కేలు కొనేదానికి తేడా వచ్చింది. వాళ్ళు ఇంకా ఒక 20 రూపాయలు తగ్గించిస్తారు. ఆ ప్రకారం తీసుకోవాలా? రేపు 300 ఉన్నప్పుడు అది ఫ్లెక్చువేషన్ ఆఫ్ రేట్స్. మనకి ఇచ్చింది కిలో 180 రూపీస్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసింది. 180 రూపీస్ ఉన్నప్పుడు 180 రూపీస్. మీకు ఇంకా ఎప్పుడన్నా మిగిలి అడిషనల్ ఫ్రూట్స్ ఇస్తూ ఉంటారు కొన్ని అంబేద్కర్లో. అవును మీరు ఈ చికెన్ కరెక్ట్ ఇవ్వడం లేదు కాబట్టి మీకు మిగులుతుంది. మీరు ఇది ఫాలో కాండి అమ్మా. పర్ క్యాపిటా ఈ విధంగా డివైడెడ్ బై చేసుకోండి. నెంబర్ తీసుకోయా, ఈ మేడంది ఇద్దరిది తీసుకో. వాళ్ళు ఏదైనా ఉంటే ఫాలోఅప్ చేయండి. ఫాలోఅప్ చేసి ఎంత ఇస్తున్నారు ఏందని చూడండి. ఎందుకు తక్కువ ఇస్తా ఉన్నారు ఏంది? తక్కువ నేను ఇవ్వద్దని చెప్పడం లేదమ్మా, అది మనకు బికాస్ ఆఫ్ ఫ్లెక్చువేషన్ ఆఫ్ రేట్స్, నేను కాదనడం లేదు. కానీ మీరు మీ వాయిస్ ఈ విధంగా రావాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటికి 3.5 సంవత్సరం నుంచి చెవులో శంఖమూదినట్టు రాష్ట్రం అంతా చెప్తానే ఉన్నా. కొన్ని 100 వీడియోలు పెట్టాం, అన్ని ఏ వీడియోలైనా ఉంది. అది మీరు ఏ ఒక్క వీడియో పూర్తిగా చూసినా కానీ మీరు ఈరోజు మీ దగ్గర సమాధానం నాకు కరెక్ట్గా వచ్చేది. మీకు ఇంట్రెస్ట్ లే, మీ మీద ఎటువంటి కంప్లైంట్ ఫేక్ అని మాకు నిర్ధారణ అయింది. మీరు అట్లా ఫీల్ కావద్దు. విల్ ఫేస్ ఎనీథింగ్, ఏదైనా సరే మనం ఫేస్ చేయాలి.
ఓన్ మనీ 2 lakhs పెట్టింది సార్. లేదమ్మా, నీ గురించి మంచిగా చెప్పారు పిల్లలు. దే ఆర్ అప్రిషియేటింగ్ యూ, వీఆర్ ఆల్సో అప్రిషియేటింగ్ యూ. మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. బాగా అరే నేను చెప్తున్నా కదా ఫేక్ కంప్లైంట్ అదని. మీరు మాట్లాడక ముందే నేను అది ఫేక్ కంప్లైంట్ అండి పిల్లల దగ్గర. నేను అందుకే నేను పర్సనల్గా వాళ్ళ దగ్గర తీసుకున్నా నేను వాయిస్ ఏంది అనేది. మాకు తెలుసు ఎట్లా రాబట్టుకోవాలా నిజాలు అనేది. లేదమ్మా, ఇప్పుడు ఎట్లా అంటే కంప్లైంట్ వచ్చిన తర్వాత అది నిజమా అబద్ధమా అనేది కూడా మేము ధృవీకరించుకోవాలి. అమ్మా నేను కంప్లైంట్ నాకు వచ్చిన కంప్లైంట్ మీకు వివరించాను, పిల్లలతో మాట్లాడాను. నేను మీకంటే ముందే చెప్తా ఉన్నా అది ఫేక్ కంప్లైంట్, వాంటెడ్లీ ఎవరు ఇచ్చారు అని. నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఈరోజు 15-20 నిమిషాల్లో నేను అంత కథ అంతా తేల్చిన. ఏముందాడా, మీరు బాగా చేస్తున్నారమ్మా, బాగుంది. పిల్లలు మీ గురించి మంచిగా చెప్పారు. 3 years నుంచి ఉన్నారు. 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండే పిల్లలు ఉన్నారు. అర్థమవుతుందా? 3 ఏళ్ల నుంచి మీ 3 ఏళ్ల నుంచి మీరు ఉన్నప్పుడు ఉండే పిల్లలు ఉన్నారు. టీచర్స్ గురించి అడిగాము, ఎలా చెప్తా ఉన్నారు, ఎలా ఉన్నాయని. అన్నీ బాగున్నాయి. వస్తువులలో ఏంది ఇట్లా అందరూ ఒకరి మీద ఒకరు పడుకున్నాడు? ఏం లేదు సార్, మీరు వచ్చి చూడండి మా రూమ్లు, ఏం ప్రాబ్లం లేదు, అన్నీ బాగున్నాయి. మాకు వాటర్ కూడా బాగానే ఉంది. మేము స్నానాలు గినాలు బాగానే చేస్తాం. ఫుడ్ అంతా బాగానే ఉంటుంది. మాకు అన్నీ అడిగాం మేము. 6 days ఎగ్స్ వస్తున్నాయని చెప్పారు, 2 times చికెన్ వస్తుందని చెప్పారు. ఆ తర్వాత ఎవ్రీడే మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారని చెప్పారు, ఆఫ్టర్నూన్ కర్డ్ ఇస్తున్నారని చెప్పారు, ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారని చెప్పారు, నైట్ ఫ్రూట్ ఇస్తున్నారు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఒక చికెన్ విషయంలో కొద్దిగా అంటే నేను చెప్పేది చికెన్ విషయంలో మీకు మీకు తెలియాలా ఏంది పొజిషన్, రూల్ పొజిషన్ ఏందని. ఎక్కువ తక్కువ అనేది డిపెండ్ ఆన్ అవర్ సిచ్యువేషన్. నేను ఆ విషయంలో కాదన్ను. ప్లస్ పిల్లలు ఉప్మా తినలేకున్నారు, దాని బదులు ఎగ్ రైస్ చేపియండి, రాసి పెట్టాము మేము. ఇక్కడ కూడా రాశాను. ఈ ఎగ్ రైస్ మేము ఉప్మా రవ్వ ఇంకా క్లోజ్ చేసేసేయండి. ఉప్మా రవ్వ బదులు ఆనియన్స్, ఆ పల్లీల చట్నీ బదులు ఆయిల్. ఈ ఆయిల్ను బాగా ఆనియన్స్ కట్ చేసి వేయించి ఒక 2 బాండ్లలో ఎగ్ పొరట్టు చేయండి, రైస్ చేసి ఆ రైస్లో ఇదంతా కలిదిప్పండి, అది పెట్టేసేయండి. మేము చట్నీ గిట్నీ ఏమి ఉండదు దానికి. ఎగ్ రైస్ అమ్మ, ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఉప్మా తీసేసేయండి. ఇది నేను రాసి పెట్టాను. మంచి బియ్యం ఇస్తున్నారు ఇప్పుడు, గంజి ఉంచకుండా చూసుకోండి. కొంచెం మంచిగా అన్ని మెయింటైన్ చేయండి. మీకు మంచి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు కుటుంబంలో అన్యోన్యంగా ఎటువంటి కలహాలు లేకుండా మన పిల్లల జీవితాలు, మన ఆరోగ్యాలు ఇవన్నీ ఉండాలంటే మనం చేసే వృత్తిలో నిజాయితీ ఉండాలి. అది లేకుంటే కనుక ఈ రోజు కాబట్టి మన పిల్లలు కాబట్టి ఎవరికో ఒకరికి అవుతుంది. ఇది మళ్ళీ ఏం బాధపడగాకు, మంచి చేస్తున్నావు. నేను మేడం సన్మానిస్తాను.